హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్. ఈరోజు మనం గోపీచంద్ నటించిన భీమా చిత్రం గురించి తెలుసుకుందాము. ఈ మూవీ రెగ్యులర్ స్టోరీకి కొంత డిఫరెంట్గా ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్కి సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ను యాడ్ చేసి దాన్ని ఒక పరశురాముడు ఆలయము మరియు శివుని ఆలయము లింక్ చేస్తూ కొంత కొత్తగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. ముఖ్యంగా చనిపోయిన వారు ఆత్మ కొన్ని రోజుల పాటు భూమి మీద ఉంటుందని, అలానే ఆ మరణించిన వ్యక్తి సంబంధికులు మహేంద్ర గౌరీ శివాలయంలో మనస్ఫూర్తిగా పూజ చేసి పిలిస్తే ఆత్మ వారి శరీరంలోకి ప్రవేశించి చివరి కోరిక తీర్చుకుంటుంది. అలానే ఆ కోరిక ధర్మసమ్మతంగా ఉండాలి. అటువంటి ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు ప్రేక్షకుల కథలోని ఆసక్తి పరుస్తుంది. కానీ అంతలో రొటీన్ ఫార్ములా మాదిరిగా హీరో ఇంట్రడక్షన్, ఒక సాంగు, లవ్ ట్రాక్, కమర్షియల్ ఫార్ములా సన్నివేశాలు ఇలా రన్ అవుతున్న టైంలో మధ్యలో వచ్చే కామెడీ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అలానే ప్రీ క్లైమాక్స్ వరకు రొటీన్ స్టోరీని నేరేట్ చేస్తాడు డైరెక్టర్. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు, ముఖ్యంగా మైథలాజికల్ మూవీ మేకింగ్లో చూపే దేవుళ్ళు, పురాణాలు లాంటి రాముడిని, శివుడిని వంటి అంశాలను ముడిపెట్టి రాసిన కథలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగాలకు పంచుతుంది, ప్రతి ప్రేక్షకుడిని రంజింపచేస్తుంది మరియు ఈ మూవీ క్లైమాక్స్లో అదరగొడుతుంది. ఈ మూవీలో గోపీచంద్ 2 విభిన్నమైన పాత్రలు పోషించారు. అందులో ఒకటి పోలీస్ ఆఫీసర్గా, మరొకటి చెప్పుకోకూడదు. ఆ క్యారెక్టర్ గోపీచంద్ను చూస్తూ ఉంటే మిస్మరైజ్ అయ్యేలా అవటం గ్యారంటీ. అలానే గోపీచంద్ యాక్టింగ్, ఫైట్స్ చాలా అంటే చాలా బాగా చేస్తాడు. ఇకపోతే ఈ మూవీలో ప్రతి నటుడు వారి పరిధి మేరకు బాగా నటించారు. అలానే కామెడీ ట్రాక్ కొంత వర్కౌట్ అవ్వకపోవటము కొంత నిరాశ అని చెప్పాలి. ముఖ్యంగా ఈ మూవీ ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్కి మరియు మరొక క్యారెక్టర్కి మధ్య జరిగే దేవుళ్ళు, పురాణాలు ముడిపెట్టి రాసిన కథ, ఆ కథలోకి వచ్చే సన్నివేశాలు ప్రతిదీ చూడచక్కగా ఉంటాయి. ఇకపోతే ఈ స్టోరీ లైన్ వచ్చేసి, ఈ మూవీది కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహేంద్రగిరి అనే ప్రాంతంలో భవానీ ముఖేష్ తివారీ ఒక ప్రైవేట్ ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంటాడు. తాను చేసేది చట్టం, చెప్పేది న్యాయం అన్నట్లు అంతా నడిపిస్తూ ఉంటాడు. ట్యాంకర్ల ద్వారా రహస్యంగా ఏవో తరలిస్తున్న క్రమంలో ఆ ట్యాంకర్ల జోలికి వచ్చిన ఎస్ఐ కమల్ కామరాజ్ను చంపి ప్రమాదంగా సృష్టిస్తారు. ఆ తర్వాత మహేంద్రగిరికి కొత్తగా ఎస్ఐ భీమా గోపీచంద్ వస్తాడు. అయితే స్వతహాగా రౌడీ స్వభావం గల భీమా వచ్చి రాగానే భవానీతో గొడవ పెట్టుకుంటాడు. 4 రోజులు టైం ఇస్తాను, వచ్చి సరెండర్ అవ్వమని వార్నింగ్ ఇస్తాడు. మరి భవానీ ఆటలను భీమా అరకట్టగలిగాడా లేదా? భవానీ నడిపే ట్యాంకర్ల వెనక దాగున్న రహస్యం ఏమిటి? అసలు భవానీ వెనక ఉండి నడిపించేది ఎవరు? అసలు భీమా గతం ఏమిటి? మహేంద్రగిరిలో ఉన్న పురాతన శివాలయానికి పరశురామ క్షేత్రం అని ఎందుకు పేరు వచ్చింది? భీమాకు ఆ పరశురామ క్షేత్రానికి సంబంధం ఏమిటి? అసలు ఆ ఆలయము మూతపడటానికి కారణం ఏమిటి? లాంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇకపోతే ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి కథ, కథనం, గోపీచంద్ యాక్టింగ్ అండ్ ఫైట్స్, మ్యూజిక్, నటీనటులు. మైనస్ పాయింట్స్ వచ్చి ఫస్ట్ హాఫ్లో కొన్ని ల్యాగ్స్ సన్నివేశాలు, లవ్ ట్రాక్, వర్కౌట్ కానీ కామెడీ సీన్స్, అక్కడక్కడ వచ్చే ల్యాగ్స్ సన్నివేశాలు. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM బ్లాగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్.